త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మహాలక్ష్మి స్వరూపంగా సాక్షాత్కరించేటువంటి అమృత కల్పవల్లిని కొలిచే సుదినం ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలోని పర్వదినం. ఆ తల్లిని ప్రతి గృహిణి కూడా ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరంతోనూ, కనకధార స్తవంతోనూ, శ్రీ సూక్తంతోనూ, లలితా సహస్రనామ స్తోత్రంతోనూ ఆరాధన చేయటం వల్ల ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వెళ్లి విరుస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. ఈ రోజున మీరు గోసేవ కూడా చేయటం చాలా విశేషం. గోవుకు వలసినటువంటి ఆ యొక్క గడ్డిని కానీ తవుడు కానీ మీరు సమర్పించినట్లయితే సర్వాభీష్టాన్ని ప్రసాదించడానికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ప్రకృతి మాత స్వరూపంలో విరాజిల్లే ఆ తల్లి మహిషాసుర మర్దినిగా ఆమె సాక్షాత్కరించిన మహాలక్ష్మి స్వరూపంతో దేవతలందరినీ కూడాను అనుగ్రహించింది. కాబట్టి ఆ తల్లిని చక్కగా ఆరాధన చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి వీలైతే మీ ఇంట్లో రూపాయి నాణెములు గనక ఉన్నట్లయితే ఆ రూపాయి బిళ్ళలతో కూడా చక్కగా అర్చన చేయటంలో చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. ఆ చక్కని తల్లికి ప్రీతివంతమైనటువంటి కీర్తనలు, పాటలు అందరూ కలిసి గనక మీ గృహంలో గనక నిర్వహించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవిస్తారు. అంతేకాకుండా సువాసినర్చిత ప్రీత అనేటువంటి తత్వంలో మీ ఇంటికి ముత్తైదువును పిలిచి ఆమెకు మృష్టాన్న భోజనం గనక వడ్డిస్తూ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపానికే నేను ఈ విధంగా వడ్డన చేస్తున్నాను అనే సంతృప్తితో గనక మీరు ఆచరించినట్లయితే ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో సర్వ సౌభాగ్యాలతోనూ ధన సంపత్తులతోనూ మీ గృహం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు వీలైతే ఆలయంలో మహాలక్ష్మీదేవి అలంకారానికి చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి పూజ కుంకుమను ఇంటికి తెచ్చుకొని చక్కగా మీరు నిత్యము ధారణ చేసే కుంకుమలో కలిపి నిత్యం కనుక ధారణ చేసినట్లయితే సర్వ సంపదలు కూడాను మీకు కలగడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. అలాగే మీరు దేవాలయంలో నిర్వహించిన లక్ష్మీ పూజకు సంబంధించిన కుంకుమను, పూలను మీ ఇంటికి తెచ్చుకొని మీ డబ్బు దాచేటువంటి బీరువాలో గనక కుంకుమ భరణలో భద్రంగా గనక ఉంచినట్లయితే సర్వాభీష్టాల్ని కూడా సిద్ధింపచేస్తుంది ఆ చక్కని తల్లి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా అంటూ ఆ తల్లిని కొలవాలి. మీ బీరువా తలుపుకు పై భాగాన ఏనుగు రెండు వైపులా కూడా కలశాలు పట్టుకొని ఆ లక్ష్మీదేవిని అభిషేకం చేసేటువంటి దృశ్యం కలిగినటువంటి చిన్ని బొమ్మను మీ బీరువాకు అతికించి చూడండి. చక్కటి సత్ఫలితాన్ని తప్పనిసరిగా పొంది తీరుతారు సుమా. వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ఇంటిలో లక్ష్మీదేవి కలకాలం ఉండాలంటే మహాలక్ష్మి అలంకారం రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి? లక్ష్మీదేవి కోరుకునేది పరిశుభ్రతా తత్వం. మీ ఇంట్లో గనక పండ్లు గనక ఉన్నట్లయితే ఆ పండ్లన్నిటినీ కూడా 10 మందికి పంచాలి. వాటిని దాచి కుళ్ళిపోయేదాకా ఉంచినట్లయితే మీ ఇంట్లో లక్ష్మి నిలవదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో కలకాలం లక్ష్మీదేవి నిలవాలి అంటే మీరు పూజ చేసే పూజా మందిరంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి కుడివైపున వినాయక ప్రతిమను ఉంచి పూజ చేయండి. తప్పనిసరిగా లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకొని మీ గృహంలోనే ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.